దేవరకొండ ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్డమ్ మూవీతో సందడి చేస్తున్నాడు. దేవరకొండని అంతా రౌడీ హీరో అని ప్రేమగా పిలుస్తారు. నిజంగానే విజయ్ కూడా చాలా అగ్రెసివ్ గా కనిపిస్తాడు. కానీ దూరం నుంచి చూసేవారికి ఇలా కనిపిస్తాడని, దగ్గర నుంచి చూసేవారికి విజయ్ ఏంటో అర్థమవుతాడని అంతా చెప్తున్నారు. ముఖ్యంగా కింగ్డమ్ టైంలో విజయ్ గురించి పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. కెరియర్ కి కింగ్డమ్ ప్లస్ అయినా కాకపోయినా వ్యక్తిగతంగా ప్లస్ అయిందన్న విజయ్ మాటల అర్థమేంటో తెలుసుకుందాం. కింగ్డమ్ విజయ్ స్టోరీ గురించి లెట్స్ వాచ్ ది స్టోరీ. మొత్తం తగలబెట్టేస్తా సార్. విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చాడు. మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యంతో మంచి నటుడిగా మార్కులు తెచ్చుకున్నాడు. ఈ మూవీలో నాని హీరో, విజయ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. కానీ నాని కంటే విజయ్కే పేరొచ్చింది. సెకండ్ మూవీ పెళ్లి చూపులు సూపర్ హిట్. హీరోగా విజయ్ ప్రయాణం మొదలైంది పెళ్లి చూపుల నుంచే. గీతా గోవిందం హిట్, అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్. అర్జున్ రెడ్డి విజయ్కి స్టార్డమ్ తెచ్చిపెట్టింది. ఒక్కసారిగా సూపర్ స్టార్ అయిపోయాడు రౌడీ హీరో. సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి విజయ్ కెరియర్ లోనే మైల్ రాయిగా నిలిచింది. ఇక దేవరకొండకి తిరుగులేదు అనుకున్న టైంలో వరుసగా డిజాస్టర్లతో విజయ్ వెనుకపడ్డాడు. మళ్లీ గట్టిగా లేవటానికి చేస్తున్న ప్రయత్నాల్లో కింగ్డమ్ ఒకటి. ఈ మూవీపై విజయ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. అందుకే పెద్దగా ప్రమోషన్లు కూడా నిర్వహించలేదు. అదేంటి, మూవీ విజయానికి ప్రమోషన్లు అవసరం కదా అనుకోవచ్చు. కానీ విజయ్ సినిమా రిలీజ్ ముందు ప్రమోషన్లో మాట్లాడే మాటలు ఎప్పుడూ మిస్ఫైర్ అవుతున్నాయి. విజయ్ ఒకటి మాట్లాడితే అది ఇంకోలా కన్వే అవుతోంది. విజయ్ ఆత్మవిశ్వాసాన్ని పొగరు, యాటిట్యూడ్ అని ట్రోల్ చేస్తున్నారు. అందుకే ఈసారి విజయ్ కింగ్డమ్ ప్రమోషన్స్ చాలా తగ్గించాడు. కొన్ని ఈవెంట్లలో చాలా సెటిల్డ్గా మాట్లాడాడు. కింగ్డమ్ మూవీలో నటించిన కో స్టార్స్ అంతా విజయ్ గురించి పాజిటివ్గా చెప్తూనే ఉన్నారు. విజయ్ దూరం నుంచి చూస్తేనే అగ్రెసివ్గా కనిపిస్తాడని, విజయ్ మాట తీరే అలా ఉంటుంది, కానీ అందరి గురించి కేర్ తీసుకుంటాడు, చాలా కూల్ పర్సన్ అని అంతా చెప్పారు. సత్యదేవ్ అయితే విజయ్ దేవరకొండ కాదు బంగారు కొండ అని కితాబిచ్చాడు. ఫ్యాన్స్ కి విజయ్లో ఉండే అగ్రెసివ్నెస్ ఇష్టం, కానీ ఫ్యాన్స్ కోసం కాదు, తన కెరియర్ కోసం దేవరకొండ మాట్లాడే విధానం మార్చుకున్నాడు. ఈవెంట్లో విజయ్ సినిమాపై హైప్ ఇవ్వలేదు, తక్కువ చేసి మాట్లాడలేదు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో విజయ్లో వచ్చిన మార్పులు చూసి అంతా ఆశ్చర్యపోయారు. వాహ్, కింగ్డమ్ విజయ్ని ఇంత మార్చిందా అని విస్మయం చెందారు. ఇదే విషయం విజయ్ని అడిగితే తనకి ఏదనిపిస్తే అదే చెప్పేవాడినని, ఫిల్టర్స్ చేసి మాట్లాడడం తనకి రాదని, ఎవరి మెప్పు కోసమో ఎప్పుడూ ప్రయత్నించలేదని, కింగ్డమ్ జర్నీలో చాలా మెచ్యూరిటీ వచ్చిందని, చాలా నేర్చుకున్నానని, ఇక తనపై వచ్చే ట్రోల్స్ ని పట్టించుకోను అని, తనని ప్రేమించే వారి గురించి కేర్ తీసుకుంటా అని పేర్కొన్నాడు. మొత్తానికి విజయ్లో చాలా మార్పు వచ్చింది. మూవీ రిలీజ్ ముందు తాను మాట్లాడకూడదు, సినిమా విజయం మాట్లాడాలన్న నిజం తెలుసుకున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.